పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లను కేసీఆర్ గంపగుత్తగా బీజేపీకి వేయించారన్న సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. శాసనసభ ఎన్నికలలో 37.5% ఓట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకల్లా 16% ఓట్లకు పడిపోయింది. కేవలం కాంగ్రెస్ను ఓడించడం కోసం మొత్తం గంపగుత్తగా తీసుకుపోయి బీజేపీ ఓట్లేసారు. సిరిసిల్లలో బీజేపీ ఫస్ట్ వస్తుందా కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో? సిద్దిపేటలో బీజేపీ బీఆర్ఎస్కు సమానంగా ఓట్లు వస్తాయా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి? వాళ్ళ మెదకు వాళ్ళ కంచుకోట అన్నారు కదా, ఆడ కూడా థర్డ్ ప్లేస్ వచ్చిందంటే అసలు ఓట్లు ఉండవు. బీఆర్ఎస్ ఓట్లు ఇవి బీజేపీ ఓట్లు ఇవి కాంగ్రెస్ ఓట్లు అని ఉండవు. 80% పైబడి ప్రజానీకం అంతా కూడా అప్పటి పరిస్థితిని బట్టి, అప్పటి అవసరాన్ని బట్టి, అప్పటి నాయకులను బట్టి, అప్పటి పార్టీ ఎజెండాని బట్టి ఓట్లేస్తారు తప్ప బీఆర్ఎస్ పార్టీకి 60% ఓట్లు ఇవన్నీ అవగాహన లేని మాట్లాడే మాటలు ఎవరు ఉండవు. భారతీయ జనతా పార్టీని దేశంలో గెలిపించాలనుకున్నారు. ప్రధానమంత్రి మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చూడాలనుకున్నారు. నాలాంటి బిడ్డని గెలిపించుకోవాలనుకుంటున్నారు కాబట్టి పైన ఓట్లు వేసింది తప్ప ఈ వాళ్ళు అన్నట్టుగా ఇవన్నీ ఇట్లా చెప్తే పడితే ఇవాళ రేపు భార్య చెప్తేనే భర్త ఇంటలేడు, భర్త చెప్తేనే భార్య ఇంటలేడు. ఒకటే ఇంట్లో ఉన్నటువంటి 4 ఓట్లు ఒకే దిక్కు పడతాయని విశ్వాసం లేనటువంటి ఈ రోజులలో మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది బాగాలేదు.